అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాయుడు గారిని గెలిపించాలని తిరుగుతున్నానండి. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను అభ్యర్థిని అంటే నేను ఎమ్మెల్యే టికెట్ కోసం అర్జీ పెట్టుకున్నాము, అదైతే వాస్తవం. ఆ నిర్ణయం అధిష్టానం చెప్తారు కానీ నేనేం చెప్పలేను. అందుకే నేను ఆశావాల్లో ఉన్నాను. కానీ నేను క్యాండిడేట్ అని ఎక్కడేం చెప్పుకోలేదండి. అందులో తెలుగుదేశం వైపు నుంచే నించున్నారు. ముందు నుంచి మనకు తెలుగుదేశంతో అటాచ్మెంట్ ఉంది. అందుకే మనము తిరుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గెలిపించాలని ప్రచారం చేస్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న గారు అన్న ఒక విజనరీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక విజన్, ఒక డైరెక్షన్ ఇస్తారు. లోకేష్ అన్నకి ఒక ఎనర్జీ ఉంది, 40 సంవత్సరాలు అది యూత్ ఎనర్జీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా విజన్ పెట్టినా దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి బలం లోకేష్ అన్నకు ఉంది. అందుకే ఈ పార్టీలో మన రాష్ట్రానికి భవిష్యత్తు బాగుంటుంది. ఆ భవిష్యత్తులో అందరు ప్రజలకి ఉద్యోగాలు కలగడం కానీ అభివృద్ధి పనులు చేయడం కానీ జరుగుతున్నాయి. ఎందుకంటే మనము పూర్వంగా కూడా చూసినాము, 2014 నుంచి 19 వరకు ఇక్కడ చాలా ఫ్యాక్టరీలు తీసినారు. ఎందుకంటే ఉదాహరణకి అనంతపూర్ జిల్లాలో కియా ఫ్యాక్టరీ ఓపెన్ అయింది. దాని నుంచి ఆ ఏరియాలో ప్రజలు చాలా ఉపాధి పొందారు. అలాగే కర్నూలు జిల్లా కూడా ఇప్పుడు గవర్నమెంట్ వస్తే టెక్స్టైల్ పార్క్ అలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి. మన ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. మన గుండ్రాయి ప్రాజెక్ట్ కానీ, గోనెగంట ఇది గాజువాక పైప్ లైన్ ప్రాజెక్ట్ కానీ అవన్నీ ఆర్డిఎస్ ప్రాజెక్ట్ అన్నీ కంప్లీట్ చేస్తామండి. మండలకు వచ్చాను. ఇక్కడ తెలుగుదేశంని గెలిపించాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని ఉద్దేశంతో ఇక్కడ ఇంటింటి ప్రచారం చేస్తున్నాను. దాంట్లో ముఖ్యంగా బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పథకాల గురించి వివరంగా అందరికీ వివరించాము. ఎమ్మిగనూరు మండలంలో, ఎమ్మిగనూరు టౌన్లో కూడా, పట్టణంలో కూడా నేను ప్రచారం చేస్తున్నాను. తెలుగుదేశం ఓటేయాలా, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నాను. ఇట్లా తిరుగుతూ ఉంటే ఎమ్మిగనూరు టౌన్లో చాలా మటుకు రోడ్లు సరిగా చేయటం నిర్లక్ష్యం చేసి, డ్రైనేజ్ నిర్లక్ష్యం చేసి, ఆ డ్రైన్ నుంచి చాలా దోమలు ఎక్కువయ్యి దాని నుంచే మనకు చాలా ప్రజలు చాలా కష్టంలో ఉన్నారు. ఇంకా టౌన్లో మండలంలోకి వస్తే, విలేజ్కి వస్తే చాలా సదుపాయాలు, నీళ్లు కానీ రోడ్లు కానీ చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అవన్నీ మనము చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వస్తే ఇవన్నీ కరెక్ట్ చేస్తాము. ఇవన్నీ కొత్త రోడ్లు కానీ, ఇంటింటికి పైప్ కొలాయి కానీ, పిల్లలకి తల్లి దీవెన కింద ప్రతి పిల్లలకి అమౌంట్ ప్లస్ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాము. దీనికన్నా ఎక్కువ మెయిన్ ఏమంటే మన యువగలంలో చిన్న యూత్ కోసం ఫ్యాక్టరీలు పెట్టి ఇక్కడ వాళ్ళకి ఉద్యోగం కల్పించడానికి చాలా విశేషమైనది. ఎందుకంటే మనము గుర్తించుకోవాల్సింది ఏమంటే గత 5 సంవత్సరాల్లో మన ఫ్యాన్ గాలికి చాలా పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. ఉండేవి కూడా ఒక 2-3 ఇండస్ట్రీలు మూసిపోయి పక్క రాష్ట్రానికి పోయి అక్కడ స్థాపించుకున్నారు. దాని నుంచి పక్క రాష్ట్రాల వారు బాగుపడ్డారు, కానీ మన రాష్ట్రం వాళ్ళు చాలా లాస్ అయినారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఖచ్చితంగా ఇవన్నీ పరిశ్రమలు అన్నీ స్థాపించి తెరిపించి, మూసిపోయినా కూడా తెరిపించి మన ఊరు ప్రజలకి, మన నియోజకవర్గం ప్రజలకి, మన రాష్ట్రం వైపంగా అందరికి ఉపాధి కలుగుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.